వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రోజా నేడు రేపు వరంగల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. కాసేపట్లో ఆమె రఘునాథపల్లికి చేరుకుంటారు. వరంగల్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో 4 నియోజకవర్గాల్లో రోజా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చెప్పండి, వరంగల్ ఉప ఎన్నికల నేపథ్యంలో రోజా ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది. వివరాలేంటి? గుడ్ మార్నింగ్ నీల్మా. ప్రతిష్టాత్మక జరుగుతున్న వరంగల్ లోక్సభ వైఎస్ఆర్సీపీ కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. క్షేత్ర స్థాయిలో ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రోజా కూడా మరికొద్ది సేపట్లో రఘునాథపల్లి చేరుకుంటారు. మొత్తానికి 2 రోజుల పాటు రోజా ప్రచారం చేస్తారు. దాదాపు 600 కిలోమీటర్ల పొడవున ప్రతి గ్రామాన్ని తాకే విధంగా షెడ్యూల్ ప్రకటించారు. మరికొద్ది సేపట్లో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో రఘునాథపల్లికి చేరుకుంటారు. రఘునాథపల్లి నుంచి అదేవిధంగా రఘునాథపల్లి, స్టేషన్ గన్పూర్, జఫర్ఘాట్, వర్ధనపేట మీదుగా వరంగల్ ఈస్ట్ వెస్ట్ తో పాటు వర్ధనపేట పరకాలని కొంత భాగాన్ని కూడా ఈ 2 రోజుల్లో పర్యటిస్తారు. అంత మొత్తం కార్యకర్తలు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. మొత్తం రఘునాథపల్లి వద్ద భారీ స్వాగతం పలికేందుకు కార్యకర్తలు అక్కడ గుమిగూడారు. మరికొద్ది సేపట్లో ఇక్కడికి చేరుకుంటుందని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నేత చెప్తున్నారు. ఆమె వెంట రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటితో పాటు శివకుమార్, కొండ రాఘవరెడ్డి, అదేవిధంగా గట్టు శ్రీకాంత్ రెడ్డి కూడా ఆమెకు ఘనస్వాగతం పలికింది అక్కడ ఉన్నారు. మొత్తానికి 2 రోజుల పర్యటనలో మొత్తానికి దాదాపు 4 నియోజకవర్గాలను 9 మండలాల్లో ప్రతి గ్రామాన్ని కూడా ప్రచారం చేస్తారు. వైఎస్ఆర్సీపీ సంక్షేమ పథకం ఏదైతే వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్తే తప్పనిసరి మనకు గెలుపు ఈజీ అవుతుందని చెప్పేసి పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. రోజా ప్రచారం కూడా మనకు కలిసి వస్తుందని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నేతలు అనుకుంటున్నారు. నీలిమా, థ్యాంక్ యూ శ్రీధర్.